నమస్కారం. దాసరి రాము తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రాబోయే ఎలక్షన్ సందర్భంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్యంగా మేము కంటెస్ట్ చేస్తున్న ఏరియాస్లో అనే నియోజకవర్గాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, కాపు, ఎస్టీ, పేద బడుగు బలిగిన వర్గాలందరితో ఒక ఆత్మీయ సమావేశాల్లో కలిసి అందరం కూడా పేద వర్గాలందరం కూడా మనలోంచి వచ్చిన ఈ జనసేన పార్టీకి అండగా ఉందామని చెప్పని అన్ని చోట్ల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అట్లాగే అందరం కలిసి ఒక వాయిస్ ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా జనసేన పార్టీ అభ్యర్థులు గెలిపించమని చెప్పని ఈ సందర్భంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం రావడం జరిగింది. మన కోయిలగూడెం ఇక్కడ ఎస్సీబీసీ పెద్దలందరితో కూడా ఒక సమావేశమయ్యాం. ఈ సందర్భంగా ఈ పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు పేద వర్గాలందరినీ కోరుతుంది ఒకటే, అయ్యా ఇది మన పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ, డబ్బు ఎక్కువ పెట్టింది కాదు, లేదా అధికారం అనుభవించి పెట్టింది కాదు. ఇది ఒక మంచి ఆశయాలతో పేద వర్గాల రాజ్యాధికార సాధన, సమాజ నిర్మాణం, అవినీతి రహిత సమాజం, ఇలాంటి మంచి ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. తను ఓడిపోయినా, అవమానాలు పొందుతున్నా పార్టీని జాగ్రత్త నడుపుతున్నాడు. తన కష్టపడిన సొమ్ము తీసుకొచ్చి పార్టీ నడపడమే కాదు, కౌలు రైతులకు కానివ్వండి, అనేక విషయాల్లో జనాలకి ఎక్కడే అవసరాలు ఉన్న హుదూద్ తుఫాన్ కానివ్వండి, పోలవరం ఇష్యూస్ కానివ్వండి, మిలిటరీ సంబంధించిన ఫండ్ కానివ్వండి, ఎక్కడ అవసరమైనా తన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జనసేన పార్టీ మీరు అందరూ అండగా ఉండడం కోరుతున్నాం. గతంలో కూడా ఆయన ప్రజారాజ్యంలో పనిచేశాడు, మేమందరం పనిచేశాం. ప్రజారాజ్యం పార్టీ అంటే సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ ఇచ్చిన పార్టీ, జ్యోతిరావు పూలేని తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన పార్టీ, భారతదేశ చరిత్రలో మొదటిసారి 110 స్థానాలు బీసీలకు ఇచ్చిన పార్టీ, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చిన పార్టీ. ఆ రోజే సోషల్ ఈక్వేషన్స్, మన సోషల్ ఇంజనీరింగ్ వర్క్ మొదలైంది. ఆ రోజు ప్రజలకు అంత అవగాహన లేదు. చిరంజీవి గారు ఈ కుట్రల పుత్తలతో తట్టుకోలేకపోయారు. ఆ పార్టీని తీసేదాన్ని నిద్రపోలేదు అధికారం అనుభవించిన వాళ్ళు. ఆ ఆశయాన్ని కంటిన్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ పెట్టి పేద వర్గాలను కలుపుకొని కష్టపడి ముందుకెళ్తున్నారు. ఆయనకి అందరూ అండగా ఉండవాలని కోరుతున్నాం. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. తెలంగాణ నుంచి విడిపోయి వచ్చి లోటు బడ్జెట్లో ఉన్నాం. రాజధాని ఎక్కడుందో మనకు తెలియదు. కేంద్రం ఇచ్చే డబ్బులు నాశనం చేశారు, పోలవరం ఇచ్చే డబ్బులు నాశనం చేశారు. కేంద్రం మన రాజధాని ఏరియాలో పోతే మొత్తం శిథిలం అయిపోయి ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ కొత్త కడతా ఉంటున్నారు. మన ఇసుక వేల కోట్ల దందా నడుస్తుంది పక్కన గోదావరి నదిలో. మన ఇసుక హైదరాబాద్లో, చెన్నైలో అమ్ముతారు. హైదరాబాద్ తీసుకుపోతే 75,000, చెన్నై తీసుకెళ్తే 1,00,000. ఇక్కడ దొరకదు ఇసుక. ఇక్కడ అమ్మే చీప్ లిక్కర్ బ్రాండ్స్ ఇండియాలోకి ఎక్కడ అమ్మారు. అది మళ్ళీ 2-3 రెట్లు రేట్ ఎక్కువ. అవి తాగుతుంటే జనాలు రోగాలు వచ్చేస్తాయి. అనేక రంగాలు ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి అని అంటారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇస్తాయి, తర్వాత ఇన్స్టాల్మెంట్లు రావు. ఆ కాలేజీలు పరీక్షలు రాయాలంటే మీరు డబ్బులు కట్టండి అంటున్నారు. అన్నీ ఎట్లా ఉన్నాయంటే ప్రతిదీ కూడా ఆచరణ సాధ్యమే చెప్పాలి. రాష్ట్రం లోటు బడ్జెట్లో అప్పుల్లో ఉంటే వేల కోట్లు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడం, వేల కోట్లు తేవటం, సగం తిట్టడం, సగం జనాలు పప్పులు బెల్లాలు వచ్చినట్టు పంచడం, సంక్షేమ పథకాలు అంటాం తప్ప ఒక్క ఇండస్ట్రీని తేవటం కానివ్వండి, ఇతరత్ర అభివృద్ధి తేవటం కానివ్వండి, రాష్ట్రానికి శాశ్వత మేలు చేసే ప్రాజెక్టులు తేవటం కానీ ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ కేడర్ కదా వైసీపీకి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో ఎన్ని డ్యాములు కట్టింది, ఎన్ని రోడ్లు వేసింది. గతంలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎప్పుడన్నా ఈ 1,00,000 కోట్లు వేసి ఇప్పుడు ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేయగలిగారు? కాబట్టి ఇప్పుడున్న ఈ రాష్ట్రం ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఒక్కరోజు కూడా అప్పు చేయకుండా వ్యవస్థ రావడం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యత తీసుకొని కేంద్రాన్ని గట్టిగా బీజేపీ పార్టీని కలుపుకునే ప్రయత్నం చేసి కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకపోతే టీడీపీ కూడా కలుపుకొని ఒక కూటమి ముందుకు తీసుకెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్య అన్నారు కదా, రాష్ట్రానికి కావాల్సింది ఏది ఉన్నా కూడా నేను అండగా నిలబడతాను. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలుస్తుంది. ఇంత పెద్ద రాష్ట్రానికి కేంద్ర సహకారం కావాలి. ఒకప్పుడు కాంగ్రెస్ ఉంది. మనం ఎమర్జెన్సీ టైంలో దేశంతో కాంగ్రెస్ ఓడిపోతే ఇక్కడ గెలిపించాం. ఇప్పుడు ఆ పార్టీ లేదు కదా, మరి ఏం చేయాలా? మడిగట్టుకుని ఇంట్లో కూర్చోవాలా? ఇంకో పార్టీని ఓన్ చేసుకోవాలి కదా. అధికారంలో ఉన్న పార్టీతో సానుకూలంగా ఉండాలి, పనులు చేయించుకోవాలా.
రాజధాని ఏం కూడా ఎక్కడ రోడ్డు మీద పెట్టిన అదే రాష్ట్రం ఇది. కాబట్టి కేంద్ర సహకారం కూడా ఉంటుంది మనకి. దయచేసి మీరందరూ కూడా మీరు ఎటువంటి ప్రలోభాలు లొంగద్దు. మన దగ్గర దోచుకున్న డబ్బు రక్తపు కూడు, ఆ డబ్బులు తెచ్చి పంచుతున్నారు మన అధికారంలో రావాలని. మన పెద్దల స్వతంత్రం తెచ్చింది, ప్రజాస్వామ్యం తెచ్చింది, ఓటు హక్కు ఇచ్చింది. 5 ఏళ్లకు ఒక్కసారి తాకట్టు పెట్టి అమ్ముకోమని కాదు, మీ ఓటుని మంచోళ్ళు గెలిపించుకోమని. కాబట్టి దయచేసి మీ ఓట్లు అమ్ముకోవద్దు, అందరూ ఐకమత్యంగా ఉండండి. ఈ పేద కులాలు అందరూ పల్లకిలు పోసే బోయిలే. 2-3 కులాలు ఎంజాయ్ చేస్తుంది అధికారం. వాళ్ళు 1000 కోట్ల అధిపతులు లేరు, రాష్ట్రం అప్పులు పోయి మన బతుకులు ఇట్లాగే ఉన్నాయి. కానీ మనం ఇప్పటికైనా కళ్ళు తెలుపుతాం. ఈ పేద కులాలు ఎస్సీ బీసీ కాపు అన్ని వర్గాలందరూ కలిసి పనిచేసుకుందాం. రేపు రాబోయే కూటమికి జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి అందరూ అండగా నిలబడి నిజాయితీగా ఎలక్షన్లో పాల్గొందాం. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. సోమవారం సెలవు వచ్చింది, శని ఆదివారాలు కలిసి వచ్చినాయి. తీర్థయాత్రలకు వెళ్దామా, పిల్లలకు సెలవులు ఇచ్చారు, బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా, ఇలాంటి పనులు చేయొద్దు. రాష్ట్ర పరిస్థితులు బాలా, మనకంటే ఒరిస్సా బీహార్ రాష్ట్రాలు బాగున్నాయి. దౌర్జన్యం రాష్ట్రంలో, అవినీతి, దౌర్జన్యం, లోటు బడ్జెట్, అప్పులు, గందరగోళం ఉంది. కళ్ళు తెరవండి. మెడ్రాస్ నుంచి ఎలగొట్టారు, చిట్టు పడ్డాం. వీడు ఎలగొట్టాడు, ఎక్కడికి వచ్చి పడ్డాం. దీన్ని కొంచెం కళ్ళు తెరవండి. తింటే తిన్నారు, మాకు పెట్టండి. అవినీతి ఎవరికి లేదు, కేసులు ఎవరి మీద లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తింటే అవినీతి చేస్తే చేశాడు మా కులపోడు, తప్పుడు పనులు చేస్తే చేశాడు మా మతపోడు, ఏమన్నా చేసి చెడు చేయని మా ప్రాంతపోడు. ఈ దరిద్రపు అలవాటు ముందు బుద్ధులు మనం మానుకోవాలి. మంచి వాళ్ళు గెలిపించుకోండి, మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించండి. పేద వర్గాన్ని, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని, కాపు వర్గాల్ని మళ్ళీ కోరుతున్నాను. జనసేన పార్టీ ఒక మంచి ఆశయాలతో ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు సమాజానికి మంచి చేద్దాన్ని ఒక తాపత్రయం పడుతూ ముందుకెళ్తున్నారు. ఆ పార్టీ ఈ రోజు నుంచి జనసేన పార్టీ మన పోలవరంలోకి కంటెస్ట్ చేస్తున్నారు. మీరు ప్రతి ఓటు జనసేన పార్టీకి అండగా ఉండి ఓటు వేయాలని కోరుతున్నాం. 2 ఈవీఎం మిషన్లో బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి మిషన్ బీజేపీ, మొదటి మిషన్ వచ్చేటప్పటికేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. రెండో మిషన్ వచ్చేటప్పటికి ఎమ్మెల్యే ఎలక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. రెండో మిషన్లో గాజు గ్లాస్ మన బాలరాజు గారు, జనసేన బాలరాజు గారు, ఎన్నో నెంబర్ ఇచ్చారు మనకి? 5వ నెంబర్. మీది 5వ నెంబర్ అయినా, రాజానగర్ 5వ నెంబర్, పత్తుల అన్నీ దాదాపు 5వ నెంబర్ వచ్చింది. ఒకసారి 4వ నెంబర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 4వ నెంబర్ పెట్టాపురం. నేను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చాం. మనలో పోటాపోటీగా ఉంది. కానీ ఈ లాస్ట్ 1 వీక్లో కూటమికి ఎడ్జ్ బాగా పెరిగింది. బాగా గుర్తుపెట్టుకున్నాయా? పథకాలు అంటున్నారు. పథకాలు ఎక్కడికి పోవు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పథకాలు చంద్రబాబు నాయుడు ఆపాడా? ఇంకెక్కువ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పథకాలు జగన్ ఆపాడా? పేర్లు మార్చాడు. రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు ఉంటాయి నాయన, పథకాలు ఉంటాయి. అప్పు చేసి పెడతారు పథకాలు. ఏం బాధపడబాకండి. పరిపాలన చూసుకోండి. నిజాయితీగా పరిపాలన ఉందా లేదా, అప్పులు తగ్గిస్తున్నావా లేదా, రాష్ట్రంలో వ్యాపారాలు వస్తున్నాయా, డిగ్రీ చదువుకున్నోడికి ఉద్యోగం లేదేడా? ఏ హైదరాబాద్లో మెడ్రాస్కి వెళ్ళి బతకాలా? సిగ్గుండదు మన బతుకులకి. ఒక వైజాగ్లో తప్పకి ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చదువుకున్నోడికి ఉద్యోగం లేదు. కూలీ పని దొరికింది ఇక్కడ. ఆ కూలీ పని కూడా అస్సాం, ఒరిస్సా నుంచి వచ్చి పనిచేస్తుంది. మనం అవి కూడా పని చేయట్లేదు కదా ఒళ్ళు బతకతో. కళ్ళు తెరవండి ఆయన. కళ్ళు తెరిచి రేపు రాబోయే ఎలక్షన్లో అందరు జాగ్రత్తగా ఒక మాట మీద ఉండి జనసేన బీజేపీ కూటమికి ఈ అమూల్యమైన ఓట్లు వేయండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడు. థ్యాంక్ యూ. ముద్రగడ పద్మనాభం గారు ఖచ్చితంగా అమరకాయని ఓడిస్తారని చెప్పి. ముద్రగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి ఆ కోపం ఏమి ఉండదు. ఈ రాష్ట్రంలో కాపు కులం నుంచి ఎవరైనా నాయకుడు ఉంటే ఆయనే ఉండాలా. ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, ఆయన బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతాడు. మేమందరం ఆయన కొంపల దగ్గర బయట నిలబడి ఆశగా చూస్తుండాలా. నాయన నువ్వు ఎప్పుడు వస్తావు నాయన, మమ్మల్ని ఉద్ధరించడానికని. మన తునిలో మీటింగ్ పెట్టే ముందు అప్పటికి 20 సంవత్సరాలైంది ఆయన సమాజాన్ని, కులాన్ని వదిలేసి. సిగ్గు, శరం, రోషం మా కులానికి ఉండాలా. 20 ఏళ్ళు జాతిని వదిలేసి పోయినోడు మళ్ళీ మీటింగ్ పెడుతుంటే మనం వెళ్ళాలా వెళ్ళకూడదు జ్ఞానం మాకు ఉండాలి. మా కాపులానికి లేదు కదా. మాకు ఆ తెలివితేటంటే ఎట్లా ఎందుకు ఏడుస్తాం మేము? మళ్ళీ చంద్రబాబు నాయుడు అల్లరయ్యింది, ఓడిపోయాడు, జగన్ ప్రభుత్వం ఏర్పడింది. 5 సంవత్సరాలు ఎక్కడ చూశారు మళ్ళీ ఆయన్ని? చూడలా. ఇప్పుడు కూటమి మళ్ళీ గెలుస్తుందేమో అని అనుమానం వచ్చింది. ఇప్పుడు గొడవ పవన్ కళ్యాణ్తో కాదు, చంద్రబాబు నాయుడు, ముద్రగడ పద్మనాభం, ఇద్దరు ఎన్టీఆర్ గవర్నమెంట్, ఇద్దరు మంత్రులు, ఇద్దరు తొలుసు వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్య కక్షలు ఉన్నాయి. ఆ కక్షను తీర్చుకుంటున్నారు. ఆయన గారు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మన మేనిఫెస్టోలో పెట్టిందిగా. రాజశేఖర రెడ్డి అడగని ముస్లిం రిజర్వేషన్ నుంచి కాపులు కాపేశాడుగా.
మాట తప్పాడుగా, ఎందుకు అడగల రాజశేఖర రెడ్డిని? ఏఐసిసి ప్రతినిధి వచ్చి నేను ముఖ్యమంత్రిగా సిఫార్సు చేస్తానయా కాపు కులం నుంచి నీకు ఢిల్లీకి అని చెప్పారంటే నాకొద్దు, రాజశేఖర రెడ్డి పేరు పంపించాను, ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకుంటున్నాను అన్నాడు. నీకు అయ్యే చుట్టం మీ అమ్మకు చుట్టం రాజశేఖర రెడ్డి. కాపు నోట్లో మట్టి కొట్టావు, ముఖ్యమంత్రులు వచ్చావు, దాన్ని పోగొట్టావు. ఆ అపారమైన ప్రేమ రెడ్డి గారి మీద, అందుకని రెడ్డి గారి పేరు పెట్టుకుంటానంటున్నాడు ఆయన. ఆయన గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కూడా లెటర్ రాశారా? లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే రైట్ నా శత్రువు పైకి ఎక్కాడు, వాడి దించాలంటే ఎవరు వాడుకోవాలా? కాపు కులాన్ని వాడుకోవాలి. మీ ఒక ఏరియా దూరం మేము ఉన్నాం కదా అమాయకులో, నువ్వు 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా నీ వెనక పిచ్చోళ్ళ పడి తిరగడానికి మనందరూ రోడ్డు మీదకి లాగాడు, అల్లరి చేశాడు, వాడు చంద్రబాబు నాయుడు ఓడగొట్టాడు. మళ్ళీ తన డ్యూటీ అయిపోయింది, ఇంటికి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బలహీనంగా ఉన్న టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ రావడం వల్ల బలం చేకూరింది. అర్థమైందా? బలహీనంగా ఉన్న టీడీపీకి పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. ఈ పవన్ కళ్యాణ్ వల్లే వస్తుందిరా ఈ గోలంతా. ముందు ఈ పవన్ కళ్యాణ్ సంగతి తేల్చాలని పవన్ కళ్యాణ్ పడ్డాడు. నువ్వు పవన్ కళ్యాణ్ ఓడగొడతానన్నావు. పిఠాపురంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు వ్యతిరేకించావు, ప్రజారాజ్యాన్ని వ్యతిరేకించి పిఠాపురం నిలబడ్డావు. ఏమయ్యావు? నువ్వు బొక్కబాలబడి ఓడిపోయావు. నువ్వు స్వయంగా నిలబడి ఓడిపోయినావు. నువ్వేం ఓడగొడతావు? అవతల మనిషిని నువ్వేం ఓడగొడతావు? ఎందుకు నీకున్న గౌరవ మర్యాదను పోగొట్టుకుంటున్నా? ఆ ఉన్మాద స్థితి, ఆ కక్ష, త్రాచుపాం, పగ, కక్ష, ఈర్ష్యాసు, ద్వేషాలు ఏంటవి? జాతిలో ఇంకెవడన్నా బలమైన నాయకుడు వస్తే ఓర్చుకోలేని తనమైంది. వాల్ పోస్టర్ మీద వంగవీడి మోహన్ రంగా గారి ఫోటో చూస్తే ఆయన వాల్ పోస్టర్ పక్కన పెట్టాడండి. ఓపెన్ చేయమంటే వాల్ పోస్టర్ ఓపెన్ చేయమంటే చేయనన్నాడు. చచ్చిపోయిన రంగా మీద ఈర్ష్యండి. నాకు అర్థం కాదు. ఒక్కొక్కరు మనస్తత్వం అంతే, వేరే ఏం లేదండి. ఆయన దయచేసి ఆయన ఉద్యమ నాయకుడు, కాపు నాయకుడు అనొద్దు. నేను గతంలోనే క్లియర్గా మాట్లాడే, అందరికంటే ముందు అతను ప్రతి ఎలక్షన్ లో పాల్గొంటాడు, ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తాడు. 2014 ఎలక్షన్ లో కూడా ఎవరు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా నిలబడితే 10,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. మీకు ఎవరికైనా తెలుసా విషయం? ప్రతి ఎలక్షన్ లో పాల్గొన్నాడు. ఉద్యమం కాపు నాయకుడు ఎట్లవుతాడు? ఏ రోజు ఒక పదవి తీసుకున్నాను నేను, ఏ పార్టీతో లేను. మేము ఉద్యమం కుల నాయకులం. ఈ రోజు కూడా మా పేద కులం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పేద కులం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే రెడ్డి గారి, చౌదరి గారి సపోర్ట్ చేయమంటారు మమ్మల్ని. మా ఊరికి పేద కులం నుంచి ఎస్సీ, బీసీ, కాపు ఎవరు వచ్చినా సపోర్ట్ చేస్తాం. వాళ్ళ కోసం ఎంతదాకా నిలబడతాం. ఈరోజు పొలంలో ఎందుకు వచ్చాం? షెడ్యూల్ ట్రైబ్ నిలబడదానే వచ్చాం మేము ఇక్కడికి. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం కోసమే ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నాం. నువ్వు ఆ రోజు ఓడిపోయావు, నువ్వు ప్రచారం చేసిన ఊర్లన్నీ ఓడిపోయావు, ప్రజారాజ్యం వ్యతిరేక ప్రచారం చేసిన ఊర్లన్నీ కూడా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఆయన స్థాయి తెగదర్చుకున్న పిఠాపురంలో తిరుగుతున్నాడు. రేపు బొంబాటు మెజార్టీతో 50,000 ఓట్లు, 75,000 ఓట్లతో గెలవబోతున్నాడు పవన్ కళ్యాణ్. వంగా గీత గారు కాడ వదిలేసింది. అసలు ఎలక్షన్ చేయట్లా, 2 రోజులు తిరగట్లా. నేను వెళ్ళొచ్చాను పిఠాపురం, వాళ్ళ ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. ఒక ఎంపీగా నిలబడ్డ చర్మల శెట్టి సునీల్ ఒక్కడే ఓటుకు 2,000, 3,000 రూపాయలు డబ్బులు తీసుకొని తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే సభ్యులు వదిలేశారు వాళ్ళు. ఈయన ఎందుకు అనవసరంగా ఆయన పరువు పోగొట్టుకుంటున్నాడు? ఏంటి? ఏమీ లేదు. మళ్ళీ కూటమి రాబోతుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో రాబోతున్నాడు, నా శత్రువు రాబోతున్నాడు. కాబట్టి ఆ శత్రువు రాకుండా చేయాలంటే ఈ ఎలక్షన్ అల్లా చేయాలి. కాపులకు వ్యతిరేకం కాదండి ఆయన చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడిని మళ్ళీ అధికారంలో రానికుండా ఉంచడమే ఆయన లక్ష్యం. దానికోసం మనం ఆయన కాపు సంఘ నాయకుడిగా చూడొద్దు. మొన్న కూడా మన కండువా కప్పించుకున్నాడు కదా. ఆయన ఉద్యమం ఉన్నంత కాలం ఆయన ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు? కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అంత వైసీపీ పార్టీ వాళ్ళు ఆయన ఇంటికి వచ్చేది ఉద్యమం జరిగేంత కాలం. ఆయనతో ఉన్నదంతా వైసీపీ వాళ్ళే. ఇప్పుడు కండువా కప్పించుకున్నాడు కాబట్టి వైసీపీ పార్టీ నాయకుడు. కన్నా మన అంబటి రాంబాబు, పేరి నాని, అమర్నాథ్ అనే వాళ్ళు ఏ విధంగా కుక్క బిస్కెట్ వేస్తే మురిగినాయో ఇప్పుడు ఈయన కూడా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్ తో ఆయన వాళ్ళు ఆశించిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. అవకాశం ఉన్నంత వరకు కూటమిని అధికారం రానికుండా ఆపుదామని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం. మా వేరుతో మా కన్ను పొడవాలా? ఇన్నాళ్ళు మేము ఇంత అతిపెద్ద జాతి కొన్ని రోజు ఇప్పటికీ మేము అధికారంలో రాలేకపోయాం, బీసీఎస్సీ కులాలు అధికారంలో రాలేకపోయాం అంటే మా వేలతోనే మా కళ్ళు కొడుతారు, మాకు వచ్చి గొడవలు పెడతారు. అదే ఈ రేపు ఎలక్షన్లో ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఆయన మహాసేన రాజేష్ గారు కొత్తగా బయలుదేరారు. మళ్ళీ ఆయన దేశాన్ని ఉత్తరించే మహానుభావుడు, ఆయన కూడా బయలుదేరాడు. ముద్రగడ పద్మనాభం గారు ఒకరు బయలుదేరారు. వీళ్ళందరూ మా బాధ ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా నిజాయితీ మాట్లాడితే బాగుండు. ఎవరో ప్రమోట్ చెప్తే, ఎవరో ప్యాకేజ్ ఇస్తే
కూర్చొని ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెడతారు. అంటే కూటమిగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కూటమిగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే జగన్మోహన్ రెడ్డి నేను సింహాన్ని సింగిల్కి వస్తాను అది అంటాడు. సింహం కాదు, తొక్క కాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అతనిది కాదు, అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిపారు. పార్టీ ఎవరిది? కేంద్ర ఎవరో వాళ్ళంతా కాంగ్రెస్. తెలంగాణ విభజన వల్ల కాంగ్రెస్ వీక్ అయితే ఆ కేంద్ర మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతనికి ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన తనకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఎస్సీ ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు, కొన్ని ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి అతనికి. ఆ ఓట్ బ్యాంక్స్ ఉన్న ఒక బలంగా ఉన్న ఒక వ్యవస్థని అతన్ని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదు. సో అందువల్లే టీడీపీ జనసేన కలిసినాయి. బీజేపీ పార్టీని ఆంధ్రాలో ఏం ఓట్లు ఉన్నాయండి? బీజేపీని ఎందుకు కలుపుకుంటున్నారు? బీజేపీని కలుపుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ చేయనివాడు కదా ఆంధ్రాలో. అతని దౌర్జన్యం, అతని డబ్బు ప్రూఫ్లోకి వీళ్ళెవరు తట్టుకోలేరు. రెండోది, కేంద్ర సహకారం లేకపోతే గెలిచిన తప్ప ఒక్కరోజు ప్రభుత్వాన్ని నడపలేరు. అన్నిటికంటే ముఖ్యం, ప్రతి ఓడు బీజేపీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఫ్యాషన్ అయింది. ఈ రాష్ట్రం బతుకేంటంటే కేంద్ర సహాయం లేకుండా ఒక్కరోజు కూడా గడవదు ఆంధ్రప్రదేశ్. ముందు అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలుసుకొని బీజేపీతో సక్రమంగా ఉండి మన పనులు చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. ఫ్యాషన్ తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్రంతో కలుపుకోవడం గల కారణం, ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలన్నా, రాజధాని నిర్మాణం అవ్వాలన్నా, కొన్ని ఇండస్ట్రీస్ రావాలంటే కేంద్ర సహకారం కావాల్సిందే. అదేదో అధికారంలోకి వచ్చాకంటే ముందు నుంచి కలుపుకుంటేనే వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు ఉద్దేశంతో అందరూ కలిసి ఓట్లు చేయలేకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయలేకూడదు, పద్ధతిగా ముందుకెళ్తున్నారు. ఇలా బీజేపీ కలుపుకోవడం వల్ల కొంత ఎస్సీ, క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం ఓట్లు దూరం అవుతాయి. కానీ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వాన్ని ఎలా నడపాలా? ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపడానికి డబ్బులు లేవు. ఇక్కడ మొత్తం ఊడ్చి పారేశాడు మహానుభావుడు. మొత్తం ముళ్ళ కిరీటం ఎవడు కూర్చున్నా. సో ఇవన్నీ ఆలోచించే దూరదృష్టితోనే అందరూ కూటమిగా ముందుకెళ్తారు. కాపు రిజర్వేషన్ల ప్రక్రియ అన్నది గతంలోనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే పల్స్ సర్వే నిర్వహించి అసెంబ్లీలో పెట్టి జీవో పెట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆ రోజున ఎఫ్ కేటగిరీలో పెట్టారు. 5% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రానికి పంపించారు. కేంద్రం వాళ్ళు ఇది మా సబ్జెక్ట్ కాదు, రాష్ట్రం సబ్జెక్ట్ అని చెప్పను అన్నారు. 50% రిజర్వేషన్లో దాడితే కొన్ని చట్టాల ప్రకారం ఇవ్వడానికి కుదరదు అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కొంత మాకు వెసులుబాటు ఉంది, మాకు కొంత ఉపయోగం ఉంది. దానివల్ల మాకు ఇప్పుడు 50 నుంచి ఉన్న డిమాండ్ 5% రిజర్వేషన్ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉంటే అది కల్పించమని అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే వైజాగ్ పోయి 4 రోజులు రెస్ట్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇంకో 4 రోజులు సినిమాలు చేసుకుంటాడు, మళ్ళీ పార్టీ నడుపుకుంటాడు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ, బెయిల్ మీద నడుపుకుంటూ, కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటూ, కోట్ల రూపాయల లాయర్లకు ఇచ్చుకొని సిబిఐ, ఈడీ కేసు, మిగతా కేసులు ముందుకు నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది. కేంద్రం కూడా పట్టించుకోదు. కాబట్టి గెలుపు అనివార్యం ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళందరికంటే ఆయనకి గెలుపు జీవన మరణ సమస్య. సో ఎంతకైనా తెగిస్తారు, ఎంతమందికైనా గొడవలు పెడతారు, చిచ్చు పెడతారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, ఎంత దౌర్జన్యమైనా చేస్తారు. భారతదేశంలో ఎక్కడ చూడని ఒక దుర్మార్గపు ఎలక్షన్, విపరీతమైన డబ్బు ఖర్చుతో కూడుకున్న ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో రేపు జరుగుతుంది. అయితే కేంద్రం యొక్క బీజేపీ యొక్క సహకారం కూటమికి ఉంది కాబట్టి కొంతలో కొంత ఈ అక్రమాలు, అవినీతి కొంతలో కొంత కంట్రోల్ అవుతుంది. అందరినీ కోరుకుంటుంది ఒకటే, బాధ్యతగా ఉండండి. మిగతా రాష్ట్రాలలాగా మనం ధనిక రాష్ట్రం కాదు, రాజధాని కూడా లేని పేద రాష్ట్రం ఇది. ఒక దిక్కుమాల స్థితిలో ఉన్నాం. చాలా గొప్ప నాయకులు దొరికారు ఈ రాష్ట్రానికి. వీళ్ళ పుణ్యమాని అప్పులు పాలయ్యి ఎటువంటి అభివృద్ధి లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రజలు కళ్ళు తెరిచి చైతన్యవంతంగా అందరూ ఓటు వినియోగించుకోండి. 80% ఉన్న 70-80% పోలింగ్ అవ్వాలా. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులు, మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రజలు రేపు ఎలక్షన్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోమని కోరుకుంటున్నాం.